ఆసిఫాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ఇందిరమ్మ కుట్టు మిషన్లు ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పత్రాల కార్యక్రమం రసభాస్గా మారింది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కోవా లక్ష్మి మధ్య మాటల యుద్ధం నడిచింది. తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తనను ప్రతిసారి అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆమె మాటలకు జూపల్లి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులకు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆసిఫాబాద్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా వచ్చిందా అని ప్రశ్నించారు. దీంతో సీరియస్ అయిన కోవా లక్ష్మి కార్యక్రమం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. ఈ ఆసిఫాబాద్లో 2018 నుంచి 20 వరకు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినాయమ్మా. నేను కొట్లాడలేదమ్మా. నేను ఆ రోజు 5 లక్షలు పెడితే ఎవరు మాట్లాడుతూ వాళ్ళు కాబట్టి 6 లక్షలు పెంచడానికి చెప్పారు. చెప్పిన తర్వాత అది పెంచలేదు, కానీ సిటీలలో కానీ ఇంకా కానీ లక్షల ఇల్లు పెట్టారు సార్. అప్పుడు కాలేదంటే అప్పుడు మేమంతా తీసుకోలేదు కదా, గవర్నమెంట్ తీసుకోలేదు. లక్ష్మి ఇవ్వలేదా, ఎట్లా మాట్లాడతారు సార్? తీసుకోలేదు కావచ్చు. నేను ఏం మాట్లాడలేదమ్మా. మిమ్మల్ని పల్లెత్తు మాట మాట్లాడలే. గతంలో ఆసిఫాబాద్ జరిగిందని చెప్పండి తప్ప కొన్ని కాదు. ఓకే, రెండవది మీరు మాట్లాడి నేనేమండి మీరు ఎవరు మాట్లాడదు. మా సోదరిమణి కోవా లక్ష్మి వాళ్ళు నేను మాట్లాడుతున్నా. నేను ఎవరినేమంటే ఎవరిని కూడా అతిథపడి మాట్లాడుతుంది. జరిగింది పరిస్థితి ఇది. అందుకే ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ఈనాడు ఇల్లు ఎవరిల్లు వాళ్ళే కట్టుకోవాలని చెప్పి 4,50,000 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆసిఫాబాద్ కూడా మొదటి విడతలో 3,500. అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి నఫీసా బేగం షేక్ పార్టీ